డెంకనికోట అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద నుంచి విడిపోయిన ఏనుగులు ఒంటరిగా సంచరిస్తూ గ్రామాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోవాల్సి వచ్చిందని, పిల్లాపాపలను ఇళ్ల నుంచి బయటకు పంపలేకపోతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలోకి ఒంటి ఏనుగులు ప్రవేశిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు ఏనుగులను మళ్లించడంలో విఫలమయ్యారని, ఏనుగుల దాడుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం డెంకనికోట తాలూకా కెలమంగళం సమీపంలోని బొమ్మతత్తనూరు గ్రామంలో ఒంటి ఏనుగు వీధుల్లో విహారంగా సంచరిస్తూ గ్రామ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఏనుగు సంచరిస్తున్న సమయంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ బాలుడు ఏనుగును చూసి పరిగెత్తి క్రిందపడి మళ్లీ లేచి పరుగులు తీయడంతో అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. డెంకనికోట అటవీ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అటవీ శాఖ అధికారులు ఏనుగుల సంచారంపై నిఘా పెట్టి ఏనుగులను అటవీ ప్రాంతానికి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు.